పాత రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎట్లా నడిచేది సార్? మామూలుగా చంద్రబాబు నాయుడు గారు లేచి మీరు బాగా వింటున్నారు, ఇంకా వింటున్నారు, ఇలా వింటే రేపు రాబోయే రోజుల్లో మేమే అనగానే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం ఇలా 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 అని రోసయ్య గారికి కనపడేలా ఇలా అనేవారు. అది ఎవరికి తెలియదు, ఆయన తల ఇలా అనుకుంటున్నారు అనుకునేవాళ్ళు, కానీ రోసయ్య గారికే కనపడుద్ది, ఆయన కూడా ఇలా చూస్తుంటాడు. రోసయ్య గారు లేచి అధ్యక్ష ఒకసారి మైక్ ఇస్తే నేను మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారు మీరు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము అడిగామా ఊక చిన్న సీరియస్గా అరిచేవారు ఆయన. సార్ ఇంకోటి సార్, రోసయ్య గారు పివి నరసింహరావు గారు రోసయ్య గారు ఆ వయసులో కూడా బాగా అరిచేవారు సార్. పివి నరసింహరావు గారు రోసయ్య గారు ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నారండి. సరే ఏమన్నా బోర్ పడుతుంది? నమస్తే బాగున్నారా? మా పివి నరసింహరావు గారి పివి నరసింహరావు గారు మా రోసయ్య గారు. అయ్యా నమస్కారం. సిరిమల్లి పూపల్లి నవ్వు చిన్నారి పాపల్లి నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు మా నవ్వు. కొట్టండి సార్ క్లాప్స్, మీరు కాంపిటీషన్ చేస్తారు. మనం రాయటం వరకే కాదు, ఎందుకంటే క్లాప్స్ అడిగేది కూడా మాకేంటి సార్ అంటే మేము మంచిగా చేసినా చేయకపోయినా బాగుంటే ఆ సపోర్ట్లు పట్టుకొని పోవాలని. సో అలాగే సార్ పివి నరసింహరావు గారు ఇద్దరు వెళ్తుంటే వస్తున్నారు. పివి నరసింహరావు గారు మాట్లాడితే అంత కామ్గా విన్నారమ్మా. రోసయ్య గారు మాట్లాడితే ఈలలు కేకలు వేసింది. మన పివి గారు అడిగారు, రోసయ్య అన్న నేను మాట్లాడుతుంటే అంత కామ్గా విన్నారు, మీరు మాట్లాడుతుంటే ఈలలు కేకలు వేసిండ్రు, దీనికి ఏంటి ఒక మతలబు ఉన్నది, ఏం జరిగింది ఒకసారి నాకు చెప్పండి అంటే రోసయ్య గారు అన్నారు, పివి అన్న మీరు మాట్లాడితే పి సుశీల పాట పాడినట్టుంది, నేను మాట్లాడితే ఎల్లారీశ్వరి పాట పాడినట్టుంది, అంతే కాదా? ఇది అరిచి చెప్పాలని అన్నాడు పివి గారు. ఇదే కదా మరి సంభాషణలు. సో జరుగుతున్న పరిణామాలు జరుగుతూనే ఉంటాయి సార్. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా బాగా నవ్వించగలిగినటువంటి వ్యక్తుల్లో చాలామంది వచ్చారు సార్. సినిమా కూడా తీసే అవకాశం ఆలోచన మా ప్రభు గారు పరిశీలిస్తున్నారు, అఘోరి వర్సెస్ వర్షిణి అని. ఆడొస్తే విషయం ఏంటి సార్ అంటే వాళ్ళ గురించి ఎంత ఇప్పుడు మామూలుగా ఎంత పెద్ద పెద్ద సమస్యలను కూడా మర్చిపోయేలా వాళ్ళు వచ్చేసి నాకు బాగా నవ్వొచ్చింది సార్. అతను పట్టుకొని పోతుంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటా, ఆమె నాకు గదిలోకి పంపండి అంటుండు వాడు లోపలికి పోయి కూడా. ఏం సార్ ఇది, ఏం జరుగుతుంది వాస్తవంగా? ఆ రోజున్నటువంటి పాటల్లో ఎంత సాహిత్యం అద్భుతంగా ఇప్పుడున్నటువంటి పాటల్లో లేదు అని నేను అంటలేదు సార్. ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే ఇప్పుడు మా మురళీమోహన్ గారికి చెప్పాము. సరే దానికంటే సార్ ముందు చాలా చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి చెప్తాను నేను. బాలకృష్ణ గారు 2-3 డైలాగులు చెప్పాలంటే, ఒకటి తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకటి మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు, మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు 100 డ్రెస్సులు మారచ్చు, కానీ మారండి ఒకటే మన ఇంటి అడ్రస్, అదే చిత్రసీమ. అద్భుతంగా బాలకృష్ణ గారు అరిచి చెప్పిన డైలాగ్ అలా. ఇప్పుడు స్వాతంత్ర్యం అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ధీరజ్ అప్పాజీ గారు మీరు ఒక సినీ జర్నలిస్ట్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి నన్ను గారు కూడా రాశారు కదా, రాశారా? రాయకపోయినా రాశానని చెప్పండి. సో అంటే మామూలుగా సార్ ఇంకొక మా సార్కి బాగా ఇష్టమైన ఒక వాయిస్ సార్, మీ అందరికి తెలుసు అది. నిజంగానయ్యా ఎంత గొప్ప వాయిస్ ఇవన్నీ. ఎవ్వరికి నవ్వడు మా మురళీమోహన్ గారు. ఆ వాయిస్ ఇస్తే బాగా నవ్వుతారు, అదేంటో నాకు అర్థం కాదు. ఎంత గొప్పగా అవార్డ్స్ ఇస్తున్నాడు ధీరజ్ అప్పాజీ బాబు. ఇప్పుడు చిన్నపిల్లవాడు రామారావు గారు నేనున్నప్పుడు ఎంత గొప్పగా అమ్మ రామారావు గారు బ్రతికున్నప్పుడు ప్రతి జ్యోతి చిత్ర చూశారు, సితార, అలాగే శివరంజని, చాలా చిత్రజ్యోతి ఇవన్నీ కూడా చూస్తూ పెరిగారు. ఇంతమందికి అవార్డ్స్ ఇస్తున్నారంటే ఇందులో రామారావు గారు లేకపోవడం చాలా బాధగా ఉంది. ఒకసారి రామారావు గారు అన్ని వీడియోలు ఉన్నాయండి, తీస్తున్నారా? మళ్ళీ ఆమె తెలిసి నాకు ఫోన్ చేస్తారు, నిజంగా చేస్తుందా? ఒకసారి అమెరికాలో ఎవరు వెళ్ళి చంద్రబోస్ గారు, అమ్మా నీ వాయిస్ రమేష్ బాగా చేస్తాడంటే ఆ కోపంతో ఉన్నదో బాధతో ఉన్నదో లేకపోతే నా మీద ఏమో ఉన్నదో తెలియదు, కానీ
బాగా చేస్తాడే రమేష్ నా వాయిస్తోనే బ్రతుకుతున్నాడు అమెరికాలో. అసలు రియల్ సార్, మీరు చంద్రబోస్ అని అడగవచ్చు వాస్తవంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంత అవకాశాన్ని కల్పించిన ధీరజ్ అప్పాజీ గారు, అమ్మ సురభివాణి గారు, మా అదృష్టం మీరు. మా పివి గారి, మా కొత్తగూడెంలో రామచంద్ర ప్రభు గారు, అందరితో మా కేఎస్ రామారావు గారి సంఘటన ఒకటి చెప్తాను. చిన్నబ్బాయి చిత్రం తీసినప్పుడు మీరు చెన్నైలో ఇల్లు వాస్తు రామకృష్ణ గారని మేము మీ దగ్గరకు పంపించారు నన్ను. అప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీ ఇంట్లో. ఏదేమైనా సరే మోహన్ బాబు గారు ఒక సంఘటన చేసిన తర్వాత ఎవడు ముక్కు ముందు పెట్టట్లేదు, ఇది మాత్రం నిజం సార్. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. నేను వచ్చాను సార్ చిన్నబ్బాయి షూటింగ్కి, మాట్లాడే బొమ్మ కావాలంటే నన్ను పిలిపించారు, కానీ ఆ రోజు అవ్వలేదు. విశ్వనాథ్ గారు కూడా ఉన్నప్పుడు వచ్చేసాను సార్. కానీ ఇప్పుడు ఇలా చూస్తూ మీ పేరు తెలియదు సార్, మా గురువు గారు అంటే నాకు తెలియదు సార్, మీరు ఫేమస్ వినాయక్ గారు. నమస్కారం. అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మంచి తీసిన ఫోటో. ఒక్క ఫోటోగ్రాఫర్ది ఎవరు కష్టం గుర్తించారు సార్. శవాన్ని కూడా నవ్వించి ఫోటో తీయగలిగినటువంటి వ్యక్తులు. కొంచెం జరుపు, కొంచెం నవ్వు ఆడవాళ్ళని అవుతారు సార్, అంత కష్టం సార్ వాళ్ళు. కొంచెం కాళ్ళు పైకి లేపు, వాడు ఎక్కడ చెప్తాడండి. కొంచెం స్మైల్ ప్లీజ్, ఓకే ఇప్పుడు బాగొచ్చింది. అన్ని నవ్వమ్మా, వాళ్ళు ఎన్ని అవుతారు ఫోటోగ్రాఫర్లకి. థ్యాంక్ యూ కెమెరామెన్లకి, ధీరజ్ అప్పాజీ గారు. ఈ నవ్వు ఇలాగే ఎందుకు సార్ అంటే నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.